కాకీలా కద్దర్లా? మరి ఈసారి కోడి పందాలు ఏపీలో జరుగుతాయా లేదా? ఏపీకి సంబంధించి సంక్రాంతి అంటేనే కోడి పుంజులు అంటే కోడి పందాలని చెప్పుకోవచ్చు. ఈ పందాల్లో కాకీలా కద్దర్లా అంటే చర్చనీయాంశంగానే మారుతుందని చెప్పుకోవచ్చు. మరి ఈసారి కోడి పందాలు ఏపీలో జరుగుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. హైకోర్టు ప్రత్యేక ఆదేశాలు అయితే మాత్రం జారీ చేసింది. ఎక్కడ కోడి పందాలు జరగకుండా ఉండాలంటూ పోలీసులకు, అన్ని జిల్లాలో ఉన్న పోలీసులకు ప్రత్యేక లెటర్లు సైతం పంపించిన పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో కోడి పందాలకు ప్రసిద్ధైన గోదావరి జిల్లాలు, ఉమ్మడి గోదావరి అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలు కావచ్చు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలు కావచ్చు, ఈ జిల్లాలో కోడి పందాలు జరుగుతాయా జరగవా అన్నదే చర్చనీయాంశంగా మారింది. అయితే ఎప్పట్లాగానే పండగ 3 రోజులు మాత్రం ఖచ్చితంగా పందాలు జరుగుతాయంటూ ప్రజలు అంటుంటే ఖచ్చితంగా ఈసారి ఎలాంటి పందాలు జరగవంటూ పోలీసులు చెబుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇప్పటికే బర్రెలు గోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ జిల్లాలో కావచ్చు, తూర్పు గోదావరి కావచ్చు, అదేవిధంగా కోనసీమ జిల్లాలో కావచ్చు, ముఖ్యంగా భీమవరం ప్రాంతంలో కావచ్చు, ఎక్కడైతే ఈ బర్రెలు ఉంటాయో కోడి పందాలకు సంబంధించి బర్రెలు ఏర్పాటు చేస్తారో ఆ బర్రెలన్నీ కూడా పోలీసులు ధ్వంసం చేసిన పరిస్థితులు అయితే మాత్రం ప్రస్తుతం 2 గోదావరి జిల్లాలకు సంబంధించి ఉమ్మడి పశ్చిమ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పోలీసులు ధ్వంసం చేస్తున్న పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మరి ఇక భోగి పండుగకి ఒక రోజు మాత్రమే వ్యవధి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా భోగి, సంక్రాంతి, కనుమ ఈ కోడి పందాలు జరుగుతాయంటూ ప్రజలు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితులు ఎక్కడ కోడి పందాలు జరిగిన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయంపై కాకినాడ జిల్లాకు సంబంధించి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. అన్ని ప్రాంతాలపై నిఘా వర్గం పెట్టినట్టుగా సమాచారం అందుతుంది. ముఖ్యంగా డ్రోన్ కెమెరాల ద్వారా తోటల్లో కావచ్చు, సమీప ఊరి చివరి ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఈ కోడి పందాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెబుతున్నారు. దానికి అనుగుణంగానే పిఠాపురం, ప్రతిపాడు, జగ్గంపేట, తుని సర్కిల్ సంబంధించి తుని రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు పట్టణానికి సంబంధించిన సిఐ పర్యవేక్షణలో కావచ్చు, కోటనందూరు కావచ్చు, తొండం కావచ్చు, దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా పర్యవేక్షణ పోలీసులు ఇప్పటికే ఎక్కడైతే పందాలు జరుగుతాయో ఆ ప్రాంతానికి వెళ్ళి వాటిని అక్కడ ప్రత్యేక బ్యానర్లు కట్టడం, ప్రజలకు అవగాహన కల్పించడం, జోదం నిషేధం, ఈ కోడి పందాలతో పాటు గుండాట, పేకాట వంటి వాటి కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు చెబుతారు. మరి ఈ ఏడాది సంక్రాంతి పండుగలకు సంబంధించి కోడి పందాలకు సిద్ధం అంటూ కొందరు కోడి పందాలు కొందరు పెంచి వాటిని సర్వసిద్ధం చేస్తుంటే కోర్టు ఆదేశాలతో ఎటువంటి కోడి పందాలు జరగవు అంటూ పోలీసులు చెబుతున్నారు. మరి చూడాలి ఎప్పట్లాగానే మరలా 3 రోజులు కోడి పందాలు జరుగుతాయా లేక ఈసారి కోడి పందాలు బ్రేక్ జరుగుతుందా ఏపీలో అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం గోదావరి జిల్లాలు అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మొదలుకొని కోనసీమ వరకు కూడా అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఈ కోడి పందాలకు ప్రసిద్ధి అని చెప్పుకోవచ్చు. కోడి పందాలతో పాటు అనేక క్రీడల పోటీలు జరిగినప్పటికీ కోడి పందాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. మరి ఈసారి పోలీసులు ఈ కోడి పందాలను బ్రేక్ చేస్తారా లేక ప్రజలే మరలా ఎప్పటిలాగానే 3 రోజులు పందాలు కొనసాగిస్తారా అన్నదైతే మాత్రం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఏపీకి సంబంధించి చూడాలి కోడి పందాలు జరుగుతాయా జరగవా అన్నది.